అంబటి రాంబాబు పెద్ద కుమార్తె మౌనిక ఇటీవల తన తండ్రి అరెస్ట్ అయిన తర్వాత ప్రెస్ మీట్లో తన మాట్లాడిన మాటలు మనం అందరం చూసినాం. ఆ రోజే మనం ఒక వీడియో డిస్కస్ చేసాం. హల్చల్గా మాట్లాడింది, చాలా స్ట్రాంగ్ వాయిస్ ఉంది అమ్మాయికి, గట్టిగానే బదులిస్తుంది, మాటకు మాట వేగానికి వేగం అని. అయితే తాజాగా అంబటి రాంబాబు గారి పెద్ద కుమార్తె అంబటి మౌనిక గారు ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి కొందరు నాయకులు ఆమె ఇంటికి ఈరోజు పరామర్శించేందుకు ఇంటికి వెళ్ళిన సందర్భంగా ఆ నాయకులతో కలిసి ప్రెస్ మీట్లో అంబటి రాంబాబుకు సంబంధించిన ఈ పెద్ద కుమార్తె మౌనికమ్మ పాల్గొన్నారు. ఇక్కడ మౌనిక చాలా గట్టిగా, చాలా వేగంగా, మాటల వేగంతో ఉత్తికి ఆరేసింది ప్రత్యర్థులను. వారెవ్వా అనిపించింది తను మాట్లాడుతున్న మాటలు వింటున్నా చూస్తున్నా కూడా. హత్యాయత్యాన్ని, తన తండ్రిపై జరిగిన ఈ హత్యాయత్యాన్ని పార్టీలకు అతీతంగా అందరూ కూడా వచ్చి ఖండిస్తుంటే, తిరిగి మరుసటి రోజు ప్రెస్ మీట్ పెట్టిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గల్లా మాధవిపై ఆమె విరుచుకుపడ్డ విధానం చూస్తుంటే నిజంగా కరెక్టే కదా అనిపిస్తుంది. ఇంటికి పరామర్శకు వచ్చే వాళ్లకు దారి ఖర్చులు, ఆస్తులు అమ్ముకోవాలి అని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే గల్లా మాధవి ఇటీవల చేసిన ప్రెస్ మీట్లో చేసిన వ్యాఖ్యలకు ఇక్కడ మౌనికమ్మ చాలా గట్టిగా బదులిచ్చింది. ఇలాంటి అర్థం వచ్చే మాటలు మాట్లాడుతున్న నిన్ను అసలు ఏమన్నానో అర్థం కావడం లేదన్నది. ఓ పక్కనేమో పరామర్శ అనే పదాన్ని ఉపయోగిస్తున్నారు. అంటే అడగడానికి వస్తే పరామర్శ ఎందుకు ఉంటుందంటూ ఆమె కడిగి బారేశారు. ఇండైరెక్ట్గా మళ్ళీ దాడి చేస్తానని చెప్పి మరి హెచ్చరిస్తున్నారని, మమ్మల్ని మీరేమనుకుంటున్నారు గల్లా మాధవి గారిని నేను సూటిగా అడుగుతున్నానంటూ మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన మీకే అంటుంటే ఈ అధికార అహంకారం పనికిరాదు అంటూ గట్టిగా హెచ్చరించింది. మీరు వ్యవస్థల కన్నా గొప్పవాళ్ళ, వ్యవస్థల కన్నా ఒక ముఖ్యమంత్రి పదవో, మినిస్టర్ పదవో, ఇంకేదో పవర్ఫుల్ అనుకుంటున్నారా? న్యాయ వ్యవస్థ కన్నా, పోలీస్ వ్యవస్థ కన్నా మీరేమైనా పవర్ఫుల్ అనుకుంటున్నారా? మీరు ఆఫ్టర్ ఆల్ ఒక శాసనసభ్యులు అంతే. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన నీకే అంతుంటే నీకే అంత అహంకారం పనికిరాదు అంటూ కూడా హెచ్చరించింది ఆమె. ముఖ్యమంత్రి కావచ్చు, మినిస్టర్ కావచ్చు, ఎవడైనా కావచ్చు, వ్యవస్థలకు లోబడి పనిచేయాలని ఇంకితం మీకుందా లేదా అని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను అని గల్లా మాధవికి చుక్కలు చూపించారు అంబటి మౌనిక. దీంతో వదలలేదు. పెమ్మసాని గారు కూడా గట్టిగానే ఇచ్చి పారేశారు. ఆయన చాలా చదువుకొని విదేశాల్లో నుంచి తిరిగి ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారంటే నిజంగా పార్టీలకు అతీతంగా ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్గా నేను ఆయన ఏదో ఇక్కడ ఉన్నటువంటి బురద రాజకీయాలను ప్రక్షాళన చేస్తారని అనుకున్నాను మొదట, కానీ ఈయన కూడా ఇంత దారుణమైన వ్యక్తి అని అనుకోలేదన్నారు. బురద రాజకీయాలను ఇంకా భ్రష్టు పట్టించే విధంగా ఆయన ఆలోచన విధానం ఉండటం చాలా చాలా దురదృష్టంగా నేను భావిస్తున్నానన్నారు ఆమె. అలాగే ఆఫీస్కి ఇంటికి నిప్పు పెడతారు, ఆఫీస్కి ఇంటికి నిప్పు పెట్టారు. పక్కన ఉన్న ఇళ్లకు ఆ నిప్పు అంటుకుంటే, మొత్తం పక్కన ఇల్లులు అంటుకుంటే సామాన్య ప్రజానికంకు వాళ్ళకు ఇబ్బంది కలగదా? విచక్షణ కూడా లేదా? అలాంటి విచక్షణ కోల్పోయిన మీరు కక్షతో కళ్ళు మూసుకుపోయినాయా అంటూ ఆమె ప్రశ్నల వర్షం. ఆ ధాటికి పక్కకున్న వైసీపీ నాయకులు కూడా ఆశ్చర్యపోయారు. అంబటి రాంబాబు గారు చాలా వాగ్దాటి, చాలా గట్టిగా మాట్లాడతాడు, బలమైన వాయిస్ కలిగిన వ్యక్తి అంబటి రాంబాబు గారు. కానీ అంబటి రాంబాబును మించిన వైన్యం, అంబటి రాంబాబు గారిని మించిన స్పీడ్ మౌనికమ్మకు నిర్మోహమాటంగా స్పష్టంగా ఉందని చెప్పొచ్చు. ఏ రాజకీయ అడుగులు వేయకపోయినా, రాజకీయంగా తను అసలు యాక్టివ్గా లేకపోయినా, తన పని ఏదో తాను చేసుకుంటున్నప్పటికీ ఇదిగో టాలెంట్ అనేది ఈ సందర్భంగా బయటపడుతుంది. తను మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే ఏ మాజీ మంత్రో, ఏ మినిస్టరో కూడా ఈ మాదిరిగా మాట్లాడే పరిస్థితి ఈ రోజుల్లో లేదు. అంత ఘాటుగా, అంత వేగంగా, అంత స్పష్టంగా, అంత క్లారిటీగా తాను మాట్లాడుతున్న మాటలకు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. టీడీపీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు కూడా శభాషమ్మ అంటూ పొగుడుతున్నారు. ఇక ఇదే సందర్భంలో ఆమె మరిన్ని మాటలు కూడా అన్నారు. ఆవిడ నన్ను అడుగుతున్నారు, మీ పిల్లలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు, మీ నాన్నగారు ఇలా మాట్లాడుతుంటే అని గల్లా మాధవి మౌనికను అన్నారట. దీనికి బదులుగా మౌనిక కూడా ఊరుకుంటుందో ఇచ్చి బారేసింది. మేము ఊరుకుంటే మీరేం మెసేజ్ పంపిస్తున్నారు ముందు మీ తరాలకు అని నేను ప్రశ్నిస్తున్నానన్నారు ఆమె. నేను ఆవిడను సూటిగా అడుగుతున్నాను, మీరేం మెసేజ్ ఇస్తున్నారు మీ పిల్లలకి? న్యాయాన్ని మీ చేతిలోకి తీసుకొని మీరు మెసేజ్ ఇస్తున్నారా? వ్యవస్థలని మీ కంట్రోల్కు తీసుకోమని మీరు మెసేజ్ ఇస్తున్నారా? అవతల వాళ్ళు తప్పు చేస్తే అంతకు మించిన తప్పు కూడా మీరు చేయండి అని మీ పిల్లలకు మీరు మెసేజ్ ఇస్తున్నారా? నేను నా పిల్లలకు ఆ మెసేజ్లు ఇవ్వట్లేదు. న్యాయం అనేది ఒకటి ఉంటుంది, దాని పని అది చేసుకుపోతుంది, మనం వ్యవస్థలకు లోబడి మనం ఉండాలి అనే మెసేజే నా పిల్లలకు నేను ఇస్తున్న అని గట్టిగా బల్లగుద్ది చెప్పింది మౌనికమ్మ. ఏ చట్టం చెప్పిందమ్మా రాళ్ళు కర్రలు తీసుకొని ఇంటి మీదకు వచ్చి సారీ అడగమని? ఏ చట్టం చెప్పిందో నాకు కూడా కాస్త తెలియజేయాలి అంటూ మౌనిక చెప్పుకొచ్చింది. అలాగే
రాంబాబు గారు ఎప్పుడు కూడా రెడ్ బుక్ని కేర్ చెయ్యను అని ఆయన చెప్తున్నారు. అలాంటి మనిషి లా అండ్ ఆర్డర్ని రెస్పెక్ట్ ఇచ్చి ఆయన వల్ల తప్పు జరిగినప్పుడు వచ్చి సారీ చెప్పారు. ఈ వ్యత్యాసాన్ని మీరు ముందుగా గమనించాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగంలో రెడ్ బుక్ అనేది ఒక కక్షపూరితమైన చర్య, ఒక డెమోక్రసీలో జరగాల్సినటువంటి ఒక పని కాదు. కాబట్టి ఆయన దాన్ని ఎదిరించి ధైర్యంగా నిలబడి, ఒక పక్కనేమో ఆయన వల్ల తప్పు జరిగినప్పుడు జెంటిల్మ్యాన్గా ఆయన వచ్చి సారీ చెప్పడం జరిగింది. అది గుర్తించాలి. ఆయన కూడా దాడి చేశారు. కానీ నేను చెప్తున్నది, ఇవాళ అంబటి రాంబాబు గారు 2000 మంది చుట్టుముట్టి ఇంటి లోపలికి రౌడీలు వచ్చి కుర్చీలను పలగొడుతున్నట్టు, రౌళ్ళు విసురుతున్నప్పుడు, కత్తులు దూస్తున్నప్పుడు, గుణపాలు గోడల్లో దిగుతున్నప్పుడు కూడా ఆయన ధైర్యంగా కూర్చున్నారని ఆమె ధైర్యంగా ఈ మాటలు చెప్తుంటే చప్పట్ల వర్షం కురిసింది. ఆ ధైర్యం ఎక్కడిదనుకున్నారు? వ్యవస్థ మీద ఆయనకు ఉన్నటువంటి నమ్మకమే, ఆయనకున్న ధైర్యమే ఇచ్చిందని నేను నమ్ముతున్నాను. కానీ వాళ్ళు ఆ వ్యవస్థను నిర్వీర్యం చేసి, పోలీసులను డమ్మీ చేసి, పోలీస్ వ్యవస్థ అనేది ఎంత పవర్ఫుల్, దాన్ని డమ్మీలుగా చేసి మీరు ఇటువంటి ఇంటి మీదకి వచ్చే, ఆడవాళ్ళ మీదకి వచ్చే కార్యక్రమాలు చేసి దాడులు చేస్తున్న మిమ్మల్ని చూస్తుంటే సిగ్గుతో తల దించుకోక తప్పని పరిస్థితి వస్తుందన్నారు అంబటి మౌనిక గారు. ఇక నేను పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని ఇద్దరిని కూడా నేను లా అండ్ ఆర్డర్ గురించి కాపాడమని నేను అడగడం జరిగింది. నేను అడిగితే మమ్మల్ని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. గల్లా మాధవి అంటుంది, పవన్ కళ్యాణ్ మీకు ఇప్పుడు గుర్తొచ్చారా పవన్ కళ్యాణ్ గారు? ఆమె గల్లా మాధవి నన్ను అంటుంది అంటూ మౌనిక బదులిచ్చింది. అవును, సూటిగా అడుగుతున్నా, పవన్ కళ్యాణ్ గారిని తల్లిని తిట్టే మీరు ఓట్ల కోసం వచ్చేసరికి మీరేమో పవన్ కళ్యాణ్ గుర్తుకు రావచ్చును, మాకు మాత్రం లా అండ్ ఆర్డర్ విషయం కాపాడడానికి పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు మేము అడగకూడదా? ఆహా, ఇదేం న్యాయం అని నేను అడుగుతున్నాను. నన్ను ప్రశ్నించే వాళ్ళందరినీ నేను అడుగుతున్నాను, మీరు పవన్ కళ్యాణ్ తిట్టినటువంటి వ్యక్తులను వాటేసుకొని మీరు నన్ను ఈ ప్రశ్న అందిస్తున్నారని, మీ సంధిస్తున్న ఈ ప్రశ్న నాకు నేను పర్సనల్ రికమెండేషన్ కోసమో ఏదో ఫ్యామిలీ రికమెండేషన్ కోసమో కాదమ్మా. నేను అడగలేదు. నేను అడిగింది లా అండ్ ఆర్డర్ కాపాడమని ఒక డిప్యూటీ సీఎం హోదాలో అతను ఉన్నాడు కాబట్టి ఈ మాట అడుగుతున్నాను. అది అంబటి రాంబాబు గారు ఇతరులు ఉన్నా ఎవడున్నా ఈ పని చేయాల్సిందే, ఈ పని లా అండ్ ఆర్డర్లో కాపాడాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ చూసారా ఎంత స్ట్రాంగ్గా ఆ మౌనిక మాట్లాడుతుందో. ఇలాంటి మౌనిక గాళ్ళు చాలామంది రావాలి. మౌనిక లాంటి వ్యక్తులు, స్ట్రాంగెస్ట్ వాయిసెస్ అనేది సొసైటీకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈరోజు అంబటి రాంబాబు గారు పెద్ద కుమార్తె ఈమె మౌనిక. రాజకీయాలకు అసలు ఈమె ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఇన్వాల్వ్మెంట్ లేదు. కాకపోతే ఈసారి తన తండ్రి అక్రమ అరెస్టు, తండ్రి ఇంటిపై దాడి జరగడం ఏంటి, ఇంట్లలో ఆడోళ్ళు ఉన్నారని చూడకుండా టీడీపీ ఎమ్మెల్యే తర్వాత ఒకరోజు తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ వస్తామంటూ చెప్పడం ఏంటి, వెరసి ఈ పరిణామాలపై ఆమెకు చాలా తీవ్రమైన కలత చెందడంతో ఈరోజు ఆమె ప్రెస్ మీట్ పెట్టి మడి ఒక్కొక్కరికి మాత్రం గుణపంలా తన మాటల వేగంతో బాణాలను దింపుతుంటే నిజంగా చుట్టూన్న జనాలు చప్పట్లు కొడుతున్నారు. ఇది కదా కావాల్సింది, ఇలా కదా ఉండాల్సింది, ఇలా కదా మాట్లాడాల్సింది, పాయింట్ టు పాయింట్ అంటూ రాజకీయ నాయకులే ఈరోజు ముక్కున వేలేసుకునే పరిస్థితి వస్తుంది. అనుభవించే హోదాలు ముఖ్యం కాదు, అవసరమైనప్పుడు ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం మాట్లాడగలిగినప్పుడే దాని విలువ, దాని పరిమితి పెరుగుతోంది. ఈరోజు అంబటి రాంబాబు గారి అరెస్ట్ అనంతరం, అంబటి రాంబాబు గారి ఇంటిపై దాడి అనంతరం ఈరోజు అంబటి రాంబాబు పెద్ద కుమార్తె మౌనిక వాయిస్ రాష్ట్రం మొత్తమే కాదు ప్రపంచం మొత్తం ఈ సోషల్ మీడియా వేదికగా వింటుంది, చూస్తోంది. ఏదేమైనా శభాష్ మౌనికమ్మ, ఇలాగే ముందుకెళ్ళాలని, మీరు అనుకున్న ప్రతి లక్ష్యంలో అడుగులు వేయాలని, మీ తండ్రి వద్దకు కానీ మీ రాజకీయంగా మీరు ఉన్న ఈ ఫ్యామిలీ రాజకీయ కుటుంబంలో మీరు ఉన్నప్పుడు ఇలాంటి దారుణాలు చెవి చూసినప్పుడు ఇలాంటి ధైర్యవంతురాలు, ఇలాంటి బలమైన వాయిస్ గల ఒక అమ్మాయిగా బయటకు వచ్చి మాట్లాడుతున్న తీరుకు నిజంగా అంబటి రాంబాబు గారు కుటుంబం అదృష్టమే. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.